డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి సమక్షంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన భారీ ఎత్తున పట్టుబడిన గంజాయిని నిర్వీర్యం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ సంవత్సరం జనవరి నెలలో మనం అనకాపల్లిలో పరవాడలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఇన్సినరేటర్లో మొదటి విడతగా 34,085 కేజీల గంజాయి, 39 కేజీల యాషిష్ ఆయిల్ని మొదటి దశగా డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. అది అనకాపల్లి జిల్లాకు సంబంధించింది. రెండవ దశలో ఫిబ్రవరిలో 30,075 కేజీల డ్రైడ్ గాంజా, 25.5 కేజీల యాషిష్ ఆయిల్ని ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి సీజుడ్ గాంజా అండ్ యాషిష్ ఆయిల్ని ఫిబ్రవరిలో డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది మూడవ దశగా మిగతా 3 జిల్లాల్లో సీజ్ చేయబడినటువంటి గంజాని ఈరోజు డిస్ట్రక్ట్ చేస్తున్నాము. సో దీనిలో భాగంగా గత 8 నెలల కాలంలో ఈ గంజాయిని సమూలంగా నిర్మూలించేటువంటి దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో ఈ విశాఖపట్నం రేంజ్ ఈ బోర్డర్ ఏరియాలోనే మనకి ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన బోర్డర్ ఏరియాల్లో గంజాయి పండించడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపుగా 524 కేసులు ఈ గత 8 నెలల్లో రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో 31,768 కేజీల డ్రైడ్ గాంజాని, అదేవిధంగా 12 కేజీల యాషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 372 వెహికల్స్ కూడా ఈ 8 నెలల కాలంలో సీజ్ చేశాము. దానిలో దాదాపు 2,050 మంది అక్యూజ్డ్ దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు. దానిలో 775 మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇది ఈ 8 నెలల కాలంలో విశాఖపట్నం రేంజ్ పరిధిలో గంజాయి నిర్మూలనకి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా చేసినటువంటి వర్క్. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 రోజుల ప్రణాళికల్లో భాగంగా మొదటగా గంజాయి ఎక్కడైతే మనకి ఎక్కువగా పండిస్తారో ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి 11 మండలాలు, దానికి బోర్డర్లో ఉన్నటువంటి ఒడిశా ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లోంచి గంజాయి మన ప్రాంతంలోకి ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ బోర్డర్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ పంట పండించడం అనేటువంటిది పూర్తిగా అరికట్టాలి. కాబట్టి పోయిన సంవత్సరం జులై, ఆగస్టు నెలల్లో సోయింగ్ సీజన్ ఉండడం వల్ల ఆ టైంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేస్తే ఈ గంజాయి సాగు వైపు మొగ్గు చూపడనేటువంటి దాంతో దాదాపుగా 11,000 మంది రైతులకి 12,000 ఎకరాల్లో గతంలో ఈ గంజాయి పంట సాగు ఉంది. కాబట్టి ఆ